నమస్తే వెల్కమ్ టు 4 Sides టీవీ. ధాన్యం సేకరణలో నెంబర్ 1 జిల్లాగా గుర్తింపు పొందిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైస్ మిల్లులపై రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరి, కోదాడలోని రఘురామ సంతోష్ రైస్ ఇండస్ట్రీలో కోట్ల స్కామ్ వెలుగు చూసింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుండి కస్టమ్ మిల్లింగ్ కోసం వచ్చిన వందల కోట్ల విలువ చేసే ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు సమాచారం. దీంతో తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతినిధి సైదులు అందిస్తారు. సూర్యాపేట జిల్లాలో రైస్ మిల్లులపై పలు దాడులు అయితే నిర్వహిస్తున్నారు అధికారులు. గత రాత్రి నిర్వహించినటువంటి దాడులు ఏవైతున్నాయో ఇప్పటికే పూర్తి స్థాయిలో రైస్ మిల్లర్లో జరుగుతున్నటువంటి అక్రమాలన్నీ ఇప్పటికే బయటపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి రైస్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో శ్రీ రఘురామ రైస్ ఇండస్ట్రీతో పాటు సంతోష్ రైస్ ఇండస్ట్రీలో కూడా భారీ అక్రమాలు బయటపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గత రాత్రి ఏదైతే సివిల్ సప్లై రాష్ట్ర స్థాయి అధికారులు దాడులు నిర్వహించినటువంటి పరిస్థితులలో అక్కడ ఏదైతే శ్రీ రఘురామ అదేవిధంగా సంతోష్ రైస్ ఇండస్ట్రీలో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చిందని అధికారులు తనిఖీల్లో సంచలన విషయాలు బయటపడుతున్నట్టు పరిస్థితి ఉంది. ఏదైతే దాదాపుగా 200 కోట్ల నుంచి 300 కోట్ల భారీ స్కాము పాల్పడుతున్నట్టు తెలుస్తా ఉంది. ఏదైతే సూర్యాపేట జిల్లాకు ప్రధానంగా రైస్ మిల్లర్స్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఇమ్మడి సోమనరసయ్య ఉన్నాడో ఆ ఇమ్మడి సోమనరసయ్య మిల్లర్స్ ఏదైతే ఉన్నాయో సూర్యాపేట జిల్లాలోని కోదాడ సమీపంలో ఉన్నటువంటి తన ఏదైతే రైస్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 రైస్ ఇండస్ట్రీ శ్రీ రఘురామ కావచ్చు సంతోష్ రైస్ ఇండస్ట్రీలో దాదాపుగా భారీ స్కామ్ వెలుగులోకి వచ్చిందని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మనతో పాటు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత రాత్రి నిర్వహించినటువంటి దాడుల్లో సంచలనాత్మకమైన విషయాలు అయితే బయటకు వచ్చినాయని కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఇమ్మడి సోమనరసయ్య ఉన్నాడో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మాజీ మంత్రి ప్రజెంట్ సూర్యాపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి అండదండలతోనే తను ఈ విధంగా వ్యవహరిస్తున్నారని కూడా ఇప్పుడు అక్కడ స్థానికంగా చర్చనీయాంశంగా మారినటువంటి విషయం తెలుస్తూ ఉంది. ఏదైతే మనం చూస్తూ ఉన్నామో దాదాపుగా లక్షల బస్తాలు ఇంకా వెలుగులోకి రాకపోవడంతో గత 2 రోజులుగా ఇంకా తనిఖీలు నిర్వహిస్తామని ఇప్పుడు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దాదాపుగా ఇంకా రెండు రోజులైనా ఈ దాడుల్లో ఆసక్తికర విషయాలు ఏం నెలకొంటాయని కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఇక్కడ రఘురామ ఇండస్ట్రీస్ ఏదైతే సంతోష్ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చారితో సైల్ 4 Side టీవీ నల్గొండ.